యునెస్కో రిజిస్టర్లో భగవద్గీత నాట్యశాస్త్రం హర్షం వ్యక్తం చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. యునెస్కోకు చెందిన మెమొరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో భగవద్గీత భారత ముని నాట్యశాస్త్రం చేర్చడాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వాగతించారు. భారతదేశ అమూల్యమైన సాంస్కృతిక ఆధ్యాత్మిక వారసత్వానికి అంతర్జాతీయ గుర్తింపు లభించడం పట్ల పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని, సనాతన ధర్మం ప్రాముఖ్యతను పవన్ కళ్యాణ్ నొక్కి చెప్పారు. భారతదేశం సనాతన ధర్మానికి ప్రతీక అని పేర్కొన్నారు. భగవద్గీతలో శ్రీకృష్ణుని బోధనాల నుండి భారత ముని రచించిన నాట్యశాస్త్రం వరకు భారతీయ నాగరికత ప్రపంచానికి మార్గదర్శకత్వం అందించాలని ఆయన వెల్లడించారు. ఈ పురాతన జ్ఞానానికి ఎవరి ధృవీకరణ అవసరం లేకపోయినప్పటికీ యునెస్కో వంటి అంతర్జాతీయ సంస్థల గుర్తింపు సామూహిక విశ్వాసాన్ని బలోపేతం చేయడానికి సహాయపడుతుందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దూరదృష్టి, భారతదేశ ఆధ్యాత్మిక సాంస్కృతిక సారాంశం పట్ల కేంద్ర సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నిబద్ధనకు ప్రపంచ వేదికపై తగిన గుర్తింపు లభించిందని పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. వారి నాయకత్వంలో భారతదేశం గొప్పతనానికి అంతర్జాతీయ ప్రశంసలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. భారతదేశ సాంస్కృతిక వారసత్వం ఖ్యాతిని కాపాడడానికి, భవిష్యత్తు తరాలకు ప్రసారం చేయడానికి కృషి చేస్తున్న వారందరికీ పవన్ కళ్యాణ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. దీంతో ఈ విషయాలు నెట్టింట ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి.